హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఈ రోజు మన కిచెన్ లో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అన్నంలోకి చపాతీలోకి చాలా కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. అదే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఇలా లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్లకు ఈ విధంగా కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుని తింటారు. అంత కమ్మగా ఉంటుంది. ఇంతకీ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదండి. పాలకూర ఉల్లికారం అనమాట. అందరికీ తెలిసిందే, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు కదా. నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను. ముందుగా 2 మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకొని శుభ్రం చేసుకుని కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇవి ఆకుకూర పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సైజు ఉల్లిపాయలని 3 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఈ మిక్సీ జార్ లో వేసుకుందాము. కర్రీలోకి ఉల్లికారం అనేది ప్రిపేర్ చేసుకోవడానికి అన్నమాట. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. మూత పెట్టేసుకుని మిక్సీ పట్టుకుందాము. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు అనేవి వేసేసుకుందాము. పోపు దినుసులు కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం అంతా కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్ లోనే ఇదంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి. నేను ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేశాను. హైలో గానీ మీడియం లో గానీ అస్సలు పెట్టలేదు. ఈ కర్రీలోకి ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదు. అలాగని టమాటా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమి వేయకపోయినా గానీ చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ మాత్రం. దగ్గరుండి కలుపుకుంటూ ఇలా ఈ ఉల్లికారాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది అనమాట. ఉల్లిపాయ వేగిందంటే అప్పుడు దగ్గరుండి అడుగు పట్టకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది అనుకోండి, మగ్గిపోతే ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. అప్పుడు మనము ఆకుకూరను అనేది వేసేసుకోవాలి. ఆకుకూర వేయక ముందు ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది. ఈ పాలకూర అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. పాలకూర అంతా వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కాడలతో వేయలేదు నేను, మీకు నచ్చితే కాడలు వేసుకోండి. నేను ఓన్లీ ఆకులు మాత్రమే వేసాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ అయ్యేంత వరకు బాగా సిమ్ లోనే పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చూసారుగా, ఒక్క చుక్క వాటర్ వేయకపోయినా కానీ కర్రీ గ్రేవీగా చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ అన్నమాట. ఈ 2 కూడా వేసుకొని సాల్ట్ కూడా కొంచెం చెక్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారుగా పైకి ఇలా వచ్చేసింది కదా. ఇలా వస్తే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లేనమాట. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. టమాటా గానీ వాటర్ గానీ వేయకపోయినా గానీ కర్రీ చాలా గ్రేవీగా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్ లోకి అయితే తీసేసుకుందాం. వేడి వేడి పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్ లో పెట్టండి. ఏం కూరమ్మా అని ఇది మరొకసారి చెయ్యమ్మా అని అడిగి మరీ చేపించుకొని తింటారు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా. ఎక్కువగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎక్కువ తినడానికి ఇష్టపడరు చాలా వరకు. అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఇలా చేసుకొని చపాతీలో గానీ అన్నంలో గానీ తిన్నా గానీ చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే కూడా ఎమ్మీగా ఉందనమాట కర్రీ అనమాట. ఇప్పుడైతే కొంచెము అన్నంలో వేసుకొని తిని చూద్దాము. ఇలా వేడి అన్నం వేసుకొని దాంట్లో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. ఉల్లికారం వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.